లో రకరకాల వీడియోస్ అయితే చేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావట్లేదు. ఏప్రిల్ 23 నుంచి వెళ్ళి బంద్ అని కొంతమంది అంటున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. కొంతమంది సీఎం నుంచి వెళ్ళి వచ్చిన న్యూస్ ఏంటంటే అందరికీ ఫస్ట్ తారీఖు సాలరీలు వేస్తా కానీ ఏజెన్సీ ద్వారానే వస్తాయి అని అదొక న్యూస్ పెట్టారు. వారం రోజుల ముందే ఏజెన్సీ అకౌంట్లో వేస్తే ఏజెన్సీ వాళ్ళు మనకి ఇస్తారు. గదే పాత 13,500 మన అకౌంట్లో పడతాయి అనుకుంటా. ఏజెన్సీ త్రూలో వస్తే అంతే వస్తుంది. ఇదొక న్యూస్. మరి ఏప్రిల్ 23 బంద్ చేస్తారా, మరి సాలరీ ఫుల్ డైరెక్ట్ వేస్తారా, ఏజెన్సీ ద్వారా కూడా మరి డైరెక్ట్ వస్తాయా, మరి వాళ్ళ కమిషన్ వేరే గవర్నమెంట్ డైరెక్ట్ పే చేస్తుందా, ఏమైనా ఎక్స్ట్రా అర్థం కావట్లేదు. అప్పుడేకి ఇదంతా దరిద్రానికంటే ఒక్కసారి అందరినీ బంద్ చేపించింది నయం కదా. సంపద సృష్టించలేని వ్యక్తి పెద్ద అయితే ఇలా ఉంటుంది. ఉన్న దాంట్లో ఉద్యోగులను బంద్ పెట్టి వీటిని డబ్బులు సేవ్ చేద్దామనే ఆలోచన పక్కన పెట్టాలి. కానీ సంపద సృష్టించని వ్యక్తి ఉన్నా ఒకటే, అలాంటి స్థానంలో లేకపోయినా ఒకటే. ఇంటికి పెద్ద ఉన్నాడంటే సంపద సృష్టించాలి. ఉన్న సంపదలోనే మిడిల్ క్లాస్ లైఫ్ లాగా చేస్తా అంటే అది కుదరదు. మరి వచ్చిన ఇవన్నీ ట్యాక్స్లు కానీ అండ్ చాలా గవర్నమెంట్కి ఏదో విధంగా అమౌంట్ అనేది వస్తుంటుంది. అందులోనే మెయింటైన్ చేద్దామని చూస్తున్నాడు. అందులోనే ఎంతో కొంత అప్పులు కట్టి ఉద్యోగస్తులను బంద్ చేపించి ఇవి కొంచెం సెట్ చేద్దామని ప్లాన్ చేస్తుండే. ఇట్లా సెట్ కాదు. వీలైతే సంపద సృష్టించు, లేదంటే సపరేట్గా సీట్లో నుంచి దిగిపో. వేరే ఆప్షన్ లేదు నీకు. అది అంతేగాని ఉద్యోగం 10,000 బంద్ చేస్తా అవి కొన్ని మిగులుతాయి, 20,000 బంద్ చేస్తా అవి కొన్ని మిగులుతాయి అని ఆలోచన పక్కన పెట్టు. ఇది వర్కౌట్ అవ్వదు. సంపద సృష్టించే తెలివి ఉండాలి ఆ పొజిషన్లో ఉంటే. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద తిట్టుకుంటూ బతికేద్దామంటే అది వీలు కాదు. సో సంపద సృష్టించడానికి ప్రయత్నం చేయ తప్ప ఉన్న వాళ్ళ కడుపు కొట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఇది మనకు మంచిది కాదు, ఆ పొజిషన్లో ఉన్న ఎవరికి మంచిది కాదు. పెద్ద దిక్కు ఉన్నామంటే తలనొప్పులు తప్పవు. అందరు వచ్చి అడుగుతారు, సమాధానం చెప్పేలా ఉండాలి. కానీ ప్రతిదానికి రియాక్ట్ అయ్యి నీ ఇష్టానుసారంగా మాట్లాడితే కుదరదు. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్.